ఈ మాణిక్యరూప చేతుల్లోకి వెళదాం. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాదిరాజయోగి మహారాజ త్రిభువనానందాద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మతస్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. గత కొద్ది వారాలుగా మనం అద్భుతమైన లీలల్ని, ప్రభు యొక్క లీలల్ని మనం ఆనందంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బుద్ధితో. అయితే మనం గమనించిన వాటిలో బాగా ఎవరైతే ఒక విద్య ఉందని అహంకరిస్తారో వాళ్ళకి మాత్రం ఆయన దగ్గర అనుగ్రహం, ఏ మహాత్ముడి దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళ అహంకారాన్ని సరిచేసే వరకు వాళ్ళకి అనుగ్రహం లభించేది కాదు. పైల్వాన్ వచ్చాడు, పంజాబీ పైల్వాన్. అతనికి అహంకారం ముందు వచ్చాడు. ప్రభు ఆయన పట్ల అతనికి అతని శిష్యులకి ఒక 10 రూపాయలు రోజుకి ఆ రోజుల్లో ఏర్పాటు చేసి అంత అనుగ్రహించి చేస్తే కొన్ని రోజుల తర్వాత వచ్చి నాకు సర్టిఫికెట్ ఇవ్వమన్నారు. నన్ను జయించేవాడే లేడన్నట్టుగా. ఆయన అన్నారు, నేను ఫకీర్ని, నేను ఇచ్చే సర్టిఫికేట్కి వాల్యూ ఏముంటుంది అంటే, మరి మీ బిరుదుల్లో రాజాదిరాజు మహారాజు ఎందుకు పెట్టుకున్నారు, కాబట్టి అవి తీసేయండి అన్నాడు. చూడంటే అహంకారం. వీడి పని ఇట్లా ఉందా అనుకున్నారు. అదే సమయంలో వేరే దమ్మరి ఆట ఆడేవాళ్ళ బృందం వస్తే అందులో మీలో నాకు ఇప్పుడు ఆట చూడాలనేది, మీరు ఎవరైనా ఇతనితో కనుక కుస్తీ పెడితే చూడాలి అంటే, అంతటి వాడితో మేము ఎక్కడ కుస్తీ పడతాం, ఆ పంజాబీ పైల్వాన్ ఏమో సింహంలా ఉన్నాడు, మేమేమో ఎలుక పిల్లల్లో ఉన్నాము అన్న తర్వాత ప్రభు తన దండాన్ని కింద కొట్టి వెళ్ళమన్నారట. అందులో ఉన్న వాళ్ళందరిలో ఒక పక్క పలచరోడు వెళ్ళి అతని 2 దెబ్బల్లోనే నేల గరిపించేసి అతని కింద పడేసి గుండెల మీద కూర్చున్నాడట. ఒక్కసారిగా అతనికి గర్వభంగం అయిపోయిన తర్వాత, అహంకారం తగ్గిన తర్వాత మళ్ళీ ప్రభు వాళ్ళిద్దరికీ కూడా కొంత ధనం ఇచ్చి, సమానంగా ధనం ఇచ్చి పంపించారంటే, ఓడిపోయిన వాడికి గెలిచిన వాడికి. గెలిచింది ఏం దయవల్లే కదా. అలాగే నాందేడ్ నుంచి వచ్చిన పండితుడు కూడా అసలు ప్రభు ఏం చేస్తూ ఉంటారా పరీక్షించాలని చెప్పి వచ్చాడు. ప్రభు దర్శనం కాలేదు. దర్శనం కాకపోగా అక్కడ ఉన్న వాళ్ళతోటి ఈ వేదాంత చర్చలు ఇవన్నీ, అంటే శాస్త్రం తెలిసినప్పుడు ఏమవుతుంది, శాస్త్రం ద్వారా భగవంతుడిని పొందాలి అంటే మనకి చెప్పినట్టుగా వేదాల యొక్క లక్ష్యం భగవంతుడిని పొందడమే తప్పించి మనం చర్చలు మనకెంత తెలుసు అందని కాదు. అందుకని వీళ్ళు చర్చలు పెట్టుకోవటం, ఇంకొంచెం అహంకారం బలపడింది. తనకంటే గట్టిగా వాదించేవాళ్ళు లేరనుకున్న తర్వాత ఇక తర్వాత ఇంకా నోరు ఇంకా రెచ్చిపోయి ఏమంటున్నా అంటే, ప్రభువుకి ఆయనకి కూడా ఏమీ తెలియదు అనే స్థితికి వచ్చేసాడు. ఆయన దర్శనం కాలేదు, ఏమీ కాలేదు. కానీ అహంకారం బాగా పైకెక్కేసరికి ప్రభువుని కూడా ఆయనకి ఏం తెలియదు అని మాట్లాడే స్థితికి వచ్చేసాడు అనమాట. సరే, కొన్ని రోజుల తర్వాత ఇలానే చర్చ జరుగుతూ ఉంటే ఆ వీధిలో నుంచి ఒక మంగళ పిల్లవాడు వెళ్తూ ఉంటే అతన్ని పిలిచాడనమాట. తనకి క్షౌరం చేస్తావంటే తప్పకుండా చేస్తానన్నప్పుడు లోపలికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి తనకి ముఖానికి గడ్డానికి రాయమంటే, ఇవి చల్లగా ఉన్నాయి, మీరు వేనీళ్ళు తీసుకురండి అనంట పిల్లవాడు. నా దగ్గర నిప్పు లేదు ఇప్పుడు తేవటానికి, దీంతోనే చేయమంటే ఆ పిల్లవాడు, మనకు ఆశ్చర్యం, మంగళ పిల్లవాడు అయ్యండి, మీకు జఠరాగ్ని ఉంది కదా దాంతో వేడి చేయండి అన్నాడట, నిప్పు లేకపోతే. అన్నప్పుడు అతనికి ఒక్కసారిగా ఇంకాస్త కోపం వచ్చేసింది. ఎలా పడితే అలా మాట్లాడతావా అని చెప్పి, నువ్వు చేయగలవా అన్నారంట. చేస్తానంటే లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆ గిన్నె తీసుకురాగానే అతను వెలుగులా పండుకొని తన నాభి మీద పెట్టమని చెప్పాడట. పెట్టిన కొద్దిసేపట్లోనే నీరు వేడెక్కేసరికి ఒక్కసారిగా ఇతనికి మతిపోయింది. మతిపోయి వెంటనే అహంకారం అడిగిందనమాట. అంటే ఒక సామాన్యంగా కనిపించే మంగళ పిల్లవాడిలోనే ఇంతటి యోగ విద్య ప్రకటమవుతూ ఉంటే ఇక ఆ మాణిక్య ప్రభు యొక్క యోగ స్థితి ఏమై ఉంటుంది అని ఒక్కసారిగా, అంటే అప్పుడు దాకా కేవలం తనకు తెలిసిన విషయాల పట్ల ఉన్న విషయాలు తనకి తెలిసిన అనుభవంలో లేనివి, జఠరాగ్నిదని చెప్తాడు ఇప్పుడు వాదించమంటే, కానీ అనుభవంలోకి తీసుకొచ్చి దాన్ని ప్రయోగించలేకపోయాడు. అప్పుడు ఒక్కసారిగా అతనికి అహంకార భంగమయ్యి, బాబు ఎట్లాగైనా నాకు ప్రభువు యొక్క దర్శనం చేయించమంటే ఆ పిల్లవాడు, నేను చాలా చిన్నవాడిని, దానికి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఆశ్రయించండి అని బాబాచార్య లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మీకు దర్శనం చేయిస్తారు అన్నప్పుడు ఎట్లాగో దర్శనానికి వెళ్ళారనమాట. అట్లా ప్రభు యొక్క దర్శనం చేసుకోగలిగారు. అలాగే మనం తెలుసుకున్న వాటిలో ఈ ప్రసాదం యొక్క విలువ, కాశీయాత్ర చేయాలని వచ్చిన బ్రాహ్మణుడు ప్రభు ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే దారి ఖర్చులకి వీటికి తను ఆ కాశీయాత్ర పోయి వద్దాం అనుకుంటే
ప్రభు ఏం చేశారు, లోపలికి వెళ్ళి ఆ స్టోర్ గదిలో ఏమైనా చూడమంటే ఒక శిష్యుడు వెళ్ళి ఏమి లేవన్నారంట. రెండో వాడు వెళ్ళి ఏవో కొద్దిగా ఈ మినుములు ఉన్నాయి అంటే అవి తీసుకొచ్చి పొట్లం కట్టించి ప్రభు కొంత ఈ ఖర్జూర పండ్లు కొన్ని పువ్వులు ఒక డబ్బాలో వేసి ఇచ్చి దీన్ని పూజించుకోమన్నారట. మనం వెళ్ళినా మన పరిస్థితి అలానే ఉంటుంది. ఈయనేదో మనకి డబ్బులు ఇస్తాడు, పైగా ప్రభు ఇలా తీసి ఇలా పనిచేస్తూ ఉంటారు. డబ్బులు అలా ఇస్తారు కదా, ఎంతో కొంత ఇస్తే బాగుండు అనుకునే వాడికి తీసుకెళ్ళి డబ్బాలో మినుములు వేసి 2 ఖర్జూర పండ్లు పూలు వేసి ఇస్తే ఎలా ఉంటుంది? సో అతనికి ఇక తప్పనిసరి అయ్యి ఎలాగో అంటే నిరాశతోటి వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తూ ఉన్నా కానీ అతన్ని ఘనంగా ఎవరో ఒకళ్ళు ఆదరించడం, అన్ని సత్కారాలు చేయటం, ఆతిథ్యం ఇవ్వటం, ఇలా తన యాత్ర అంతా కూడా అద్భుతంగా జరుగుతూ ఉంది. తనకేం అర్థం కానంతగా ఎంతో సంతోషపడిపోయాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్తూ వెనక్కి ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఇచ్చినటువంటి ఆ డబ్బాని తీసుకున్నారట. ఆ మినుముల వాసన చూసి అదే డబ్బాని పడేసేసి ఇక బయలుదేరమన్నారు. వెళ్తూ ఉంటే దారిలో పాపం ఒకడు పలకరించేవాడు కూడా లేడు. అంటే మనం మహాత్ములు అంటే మనకి వాళ్ళు కరుణ చెంది మన పట్ల చూపే కృపని కూడా గుర్తించిన స్థితిలో మనం ఉంటాం. కరుణని మనం డబ్బుతోట దేనితోనే కొలిచామంటే మనం దాని విలువను అర్థం చేసుకోలేం. అయితే ఇక్కడ ఇతనికి ఇన్నాడు నాకు ఇవన్నీ సమకూడింది ఆ ప్రసాదం ఉండడం వల్ల, ప్రభు యొక్క ప్రసాదం ఇవ్వటం వల్ల అనే విషయాన్ని అనుగ్రహం ద్వారా అని అతను ఆ కాశీయాత్ర చేసే బ్రాహ్మణుడు కూడా తెలుసుకున్నాడు. ఇక అలానే ఈ ముస్లిం అయినటువంటి ఐనుద్దీన్ ఉస్తాద్ భాషలు వచ్చు అహంకారం, పైగా హిందువులంటే అస్సలు పడని వాడనమాట. అందుకని పైగా మాణిక్య ప్రభువుని ఇంత గొప్పగా పూజించడం కూడా నచ్చనివాడు. మిగిలిన వాడు ఎంతోమంది ముస్లింలు అంతకుముందు అలాంటి అహంకారంతో భంగపడి ఆయన్ని ఎంతో గొప్పవాడిగా గుర్తించి ఆయన పూజ చేస్తూ ఉన్నా కానీ మళ్ళీ విద్య వల్ల వచ్చే అహంకారం వల్ల చూడడానికి ఇవన్నీ అడ్డుపడతాయి అన్నమాట. ఇతనికి ఏదో పార్సీ భాషల్లోనూ తర్వాత మిగిలిన భాషల్లోనూ పట్టు ఉండటం వల్ల ఇతని దగ్గర స్టూడెంట్స్గా ఉన్నటువంటి ఒక భక్తుడు వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తూ ఉంటే ఇదే ఒక అవకాశంగా నేను కూడా వెళ్ళి ఆయన్ని 4 చెడామడ తిట్టొద్దాము, మనుషుల చేత పూజింపబడడం ఏంటి అని అక్కడికి ప్రభు దగ్గర సన్నిధిలోకి వెళ్ళగానే ఒక్కసారిగా అతని స్థితి మారిపోయిందంట. మహాత్ముల యొక్క సన్నిధి ప్రభావం చేత అప్పటి వరకు ఎంత కరుడు కట్టిన వాడిగా ఉన్నా కానీ ఒక్కసారి వాళ్ళ సాన్నిధ్యంతో అందులో మార్పు వస్తుంది. అలా వచ్చింది. అయినా కానీ ఎట్లాగో ప్రభువుకి దగ్గరికి చేరి ఇట్లా మనిషి పూజించటం ఇది ధర్మమేనా అని, ఇందులో ఖురాన్ ఇలా ఒప్పుకోదు, ఖురాన్లో చెప్పబడింది అని చెప్పిన చోట అదే ఖురాన్ నుంచి ప్రభు 8 వాక్యాలు చెప్పారట అన్నీ దీనికి విరుద్ధంగా. చెప్పేసరికి ఇతను ఒక్కసారిగా అహంకారం అణిగిపోయింది. అంటే తనకేదో ఖురాన్ తెలుసు అనుకున్నాడు, ఒక వాక్యం చెప్పాడు, కానీ ప్రభు 8 వాక్యాలు చెప్పారట అందులో నుంచి. చెప్పగానే ఈయన సామాన్యుడు కాదు, అంటే ఈయనకి తెలియందే లేదు అనే ఒక్కసారిగా అతనికి అట్లాంటి దృష్టి మేల్కొని ఒకసారిగా ప్రభు పాదాల మీద పడి ఆయన్ని అంగీకరించారనమాట. అని ఎలాంటి స్థితికి వచ్చారంటే నిజంగా ఈ భూలోకంలో మిగిలిన వాళ్ళందరూ నిజమైన వాడు కాదు, ఈయన మాత్రమే నిజమైన దేవుడు, మిగిలిన వాళ్ళందరూ కూడా దొంగలు అనేవాడట. అంటే అంతకుముందు ఇంకోవైపుకు మార్చుకున్నాడు. అయితే కనీసం మాణిక్య ప్రభువుని అలా గుర్తించగలిగాడు. అట్లానే మనం అంతకుముందు కూడా మాణిక్య ప్రభు దగ్గరికి వచ్చిన ఈ ముస్లిమ్స్ మిగిలిన వాళ్ళు కూడా ఎట్లా ఉద్ధరింపబడ్డారు. మీరు కనుక మా ముస్లిం అయి ఉంటే నేను ఇప్పుడే మీకు శిష్యుడిని అయిపోయేవాడిని అంటే ఆయన ఒక్కసారిగా మళ్ళీ అందులోని విషయాల్ని, ఖురాన్లోని విషయాలు చెప్పిన తర్వాత అతను సమాధానపడి ఇంకొక ముస్లిం భక్తుడు కూడా అలానే, అంటే ప్రభు అంటే ఆయన పట్ల ప్రీతి కలిగింది, కానీ నేను మన ధర్మం వాడు కాదే కాబట్టి ఈయన ఎట్లా మనం గురువుగా స్వీకరించడం అనుకున్నందుకు ఆయన ప్రభు అందులోంచి విషయాలు చెప్పగానే ఒకసారిగా అతను సమాధానపడి అతను కూడా అట్లానే ప్రభువుని ఆయన మహాత్ముడిగా గుర్తించటం ఇవన్నీ మనం చూసినవి అనమాట. మాణిక్యనగర్లో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైనవి దత్త జయంతి. మనకి ఆయన్నే సాక్షాత్తు ఆ రోజుల్లోనే దత్తస్వామిగానే కొలిచేవారనమాట. అందుకని ఆయన సాక్షాత్తు దత్తరూపమే అని ఇప్పుడు మనం లీలలన్నీ చదువుకొని మనకుండే భావం వేరు, కానీ ఆ రోజుల్లో అక్కడ ప్రత్యక్షంగా ఉండి సేవించే వాళ్ళకి ఇన్ని విషయాలు తెలిసినా ఒకసారిగా తెలియకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే మాస్టర్ గారు అంటారు, ఆ రోజుల్లో బాబా అంతటి మహత్యం చూపిస్తున్నప్పటికీ కూడా
ఆయన నిజమైన మహాత్ముని గుర్తించిన వాళ్ళు ఎంతో కాలం తర్వాత కానీ గుర్తించలేదట. ముందు కాలం అంతా కూడా మనం చదువుకున్న వాళ్ళం, మన గురించి మోసపోతున్నామా అనుకున్న వాళ్ళే. అందుకని మాస్టర్ గారు అంటారు, మనం ఇప్పుడు బాబాని పట్టుకోవడం అదృష్టం. ఎందుకని ఆయన ఏం చేసేవారికంటే ఆయన మహత్యాన్ని మాత్రమే మనం చూడగలిగేట్టుగా. లేకపోతే ఇప్పుడు మాస్టర్ గారిని చూసిన వాళ్ళు కూడా ఆయన కూడా మనలాగే ఉన్నారే, మనలాగే తింటూ ఉన్నారే, మనలాగే తిరుగుతూ ఉన్నారే అని ఇలా అనేవాళ్ళు. మాస్టర్ గారు సిగరెట్ తాగుతారంట అనేవాళ్ళు. ఇట్లా ఎంతోమంది ఉన్నారనమాట. అంటే చూసే విధానం మార్పుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాస్టర్ గారి వాడి గురించి మాట్లాడకుండా ఆయన చేసిన లీలలు, ఆయన చూపిన కరుణ, ఆయన అవతార కార్యం, ఎట్లా మహాత్ముల దగ్గర ఎలా చేశారు అనేవి మనం ఎట్లా చూస్తూ ఉన్నామో బాబా దగ్గర కూడా అలానే తర్వాత మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే మాణిక్య ప్రభువుని ఆయన సాక్షాత్తు దత్తావతారంగానే వీళ్ళందరూ పూజించేవారు, దత్త సింహాసనాన్ని. అట్లా ఈ మాణిక్యనగర్లో జరిగే ఉత్సవాలన్నింటిలోకి కూడా అత్యంత వైభవంతో జరిగేది దత్త జయంతి ఉత్సవం. మార్గశీర్ష శుద్ధ పౌర్ణమి నాడు ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రభు అక్కడ అవతరించినప్పటి నుంచి కూడా ఈ ఉత్సవం బాగా ఘనంగా జరుగుతుంది. ప్రభువుని కూడా వాళ్ళందరూ కూడా సాక్షాత్తు ఆయనే దత్త స్వరూపంగా దత్తావతారమని పూజించేవారు. ప్రభువు స్థాపించినటువంటి ఆ దత్తగాదికి వాటికి పూజ, అలాగే ప్రభువుకి కూడా ఈ ఆయన పాదుకలకి వీటన్నిటికీ కూడా పూజాభిషేకాలు బాగా చేసేవారు. ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి కూడా సంగీత పాఠకులు, తర్వాత మనం ఆయన దర్బార్లో ఉండేది చెప్పుకున్నాం. అట్లాగే ఈ మిగిలిన వాళ్ళు, ఈ భోగం మేళాల వాళ్ళు, తబలా, ఫిడేలు, మృదంగం, ఇట్లా వీళ్ళందరూ వాయించే వాళ్ళందరూ వచ్చి ప్రభు సాన్నిధ్యంలో వారి గల విద్యని అక్కడ ప్రదర్శించి ప్రభు యొక్క అనుగ్రహం పొంది వెళ్తూ ఉండేవారనమాట. అట్లా ఎంతోమంది, ఎన్నో వేల మంది వచ్చేవారట. అందరికీ కూడా ఆయన బాగా దక్షిణలు పనిచేసేవారు. అసలు అంత చిన్న ఊరిలో వచ్చే జనం చూస్తే ఇది మహాసముద్రం లాగా అనిపించేదట ఆ మాణిక్యనగర్లో. అంటే ప్రభువు అక్కడ ఆయన ఉనికి వల్ల ఆ పట్టణం ఏర్పడింది. షిరిడి అయినా కనీసం కుగ్రామంగా, చిన్న గ్రామంగా ఉంది. కానీ ఇది ఆయన దారి మధ్యలో అట్లా వెళ్తూ ఇక్కడ ఆయన డిసైడ్ చేసుకున్న తర్వాత అక్కడ అంత పెద్ద పట్టణంగా ఏర్పడింది అనమాట. ఆ తర్వాత దత్త జయంతి తర్వాత జరిగే ఉత్సవాల్లో ఇంకొకటి జంగం మేళం. మనం ప్రభువుని ఎంతోమంది ఈయన సాక్షాత్ బసవేశ్వరుడిగా పూజించేవాళ్ళని చెప్పుకున్నాం. ఆయన్ని చిటికుప్ప నుంచి అక్కడికి తీసుకువెళ్ళి వాళ్ళకి ప్రభువు మళ్ళీ అతనికి బసవేశ్వరుడిగా దర్శనం ఇవ్వటము. అక్కడ వాళ్ళందరూ అంటే అంతకు ముందుసారి పూజ చేసినప్పుడు ఆయనకి వాళ్ళు బ్రాహ్మణ చేతి నుంచి వండిని తీసుకున్నారని చెప్పి ఆయన ఆ రీతిలో పూజించారని ఆక్షేపించిన వాళ్ళు మళ్ళీ వీళ్ళు రెండోసారి తీసుకెళ్ళినప్పుడు కూడా అక్కడ వాళ్ళందరికీ కూడా ఆయన సాక్షాత్తు బసవేశ్వరుడిగా దర్శనం ఇవ్వటం. అంటే ఈ జంగం వాళ్ళకి వీళ్ళందరూ కూడా. అందుకని వీళ్ళు సంక్రాంతి ఆ సమయం తర్వాత వీళ్ళందరూ వచ్చి అక్కడ మాణిక్యనగర్లో ఈ ప్రభువుని అలా పూజించేవారట. పూజించి వాళ్ళ ఆటపాటలతోటి ఇవన్నీ అక్కడ చేసి, అంటే పర్టికులర్ రోజు చెప్పలేదు కానీ సంక్రాంతి తర్వాత వచ్చేవారు, సంక్రాంతి సమయంలో అని. అట్లా ప్రభువు దగ్గర వాళ్ళు అనుగ్రహం పొంది ఆ ప్రభు ఇచ్చే ప్రసాదాలు, బహుమతులు తీసుకొని వెళ్ళేవారు. అలానే అక్కడ ఇంకొక పండుగ మొహరం. ఈ ముసల్మాన్లకు ముఖ్యమైనటువంటి మొహరం పండుగ కూడా ఇచ్చట జరపబడేది. అంటే ప్రభువుని వీళ్ళు కూడా వాళ్ళ ఎంతో గొప్పవాడిగా చూస్తారు కనుక మహాత్ముడిగా ఈ మొహరం కూడా అక్కడ బాగా ఇదిగా జరిగేదన్నమాట. అంటే దత్తస్వామి యొక్క అవతారంలో ఇలా మనకి మత సామరస్యానికి ఈ హిందూ ముస్లింలు కొట్టుకోకుండా కలిసి పూజించుకోవటం, మనం రామనవమి ఉరుసు ఒకేలాగా ఎలా చేసుకుంటూ ఉన్నారనుకున్నామో ఈ ముందు అవతారాల్లో కూడా అక్కలకోట స్వామి దగ్గర కానివ్వండి, ఇట్లా ఇవన్నీ కూడా ఇట్లా ఆయన క్రమంగా మార్పు తీసుకుంటూ వచ్చారనమాట. అట్లా దత్త జయంతి, జంగం మేళం, మొహరం, అలాగే గ్యారవి, ఇది కూడా ఒక ముసల్మాన్ల పండుగ. వారి మత గ్రంథాల్లో మహబూబ్ సుబానీ అనే ఒక మహాపురుషుడి యొక్క జీవిత చరిత్ర వ్రాయబడి ఉంది. గమ్మత్ ఏంటంటే ఈ మహబూబ్ సుబానీ వారి జీవిత చరిత్ర, శ్రీ దత్తప్రభువుల వారి జీవిత చరిత్ర రెండూ కూడా పోలిక కలిగి ఉంటాయట. అంటే మహాత్ముల చరిత్ర మనకు అలానే ఉంటుంది, కానీ ఇక్కడ వీళ్ళిద్దరిది కూడా బాగా పోలికగా కలిగి ఉంటుందట. అందుకని మహబూబ్ సుబానీ వారి దత్తప్రభువులని ముసల్మాన్లు తలుస్తారు. అంటే మనం మాస్టర్ గారు చెప్పినట్టు మనకి హిందూ ధర్మంగా దత్తస్వామి ప్రకటమైనప్పటికీ కూడా దత్తాత్రేయ తత్వం అంటే అన్ని మతాల్లోనూ అందరినీ ఆధ్యాత్మిక వైపు నడిపించే మహాత్ములుగా ప్రకటమయ్యే తత్వం ఏదైతే ఉందో ఆ గురుతత్వమే దత్తాత్రేయ స్వామి తత్వం అని. అందుకని వాళ్ళేమో మా సుబానియే ఆయనగా అవతరించారు అనుకుంటారు, మనకేమో దత్తస్వామి ఎన్ని రూపాల్లో ఉన్నాడని మనం అనుకుంటాం. అందుకని మహబూబ్ సుబానీ వారే దత్తప్రభువులని ముసల్మాన్ల నమ్మకం.
అందుకని అలా తలుస్తారట. ప్రభువుని ముసల్మాన్లందరూ కూడా మహబూబ్ సుబానీ వారిని గౌరవించినట్లే గౌరవించేవారు. మహబూబ్ సుబానీ వారు సూఫీ మతస్థులకు గురువు. ఈ సూఫీ యొక్క దానిలోనే గురువుల్ని, వాళ్ళు కూడా ఇట్లా గురువుల్ని పూజించటం, వాళ్ళ గురువుని తెలుసుకోవడానికి వాళ్ళ సమాధుల దగ్గరికి వెళ్ళి సేవ చేయటం, ఇవన్నీ కూడా ఆ సాంప్రదాయంలో ఉన్నాయి. మళ్ళీ వాళ్ళ దానిలో అందరూ అలా చేయరనమాట. అంటే మహాత్ముల సమాధుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి అందరూ ముస్లిమ్స్ వెళ్ళరు. వాళ్ళలో కూడా డిఫరెంట్ సెక్స్ ఉంటాయి. అంటే మన దానిలో ఎట్లయితే వైష్ణవులు, శైవులు ఇట్లా ఎలా అయితే ఉన్నారో, ఈ సాంప్రదాయాలు ఎలా విడివిడిగా ఉన్నాయో వాళ్ళలో ముసల్మాన్లో కూడా అలా ఉంది. అయితే ఎలాంటి వాడైనా కానీ ఒకసారి వచ్చి గురువు దగ్గర అనుగ్రహం పొందితే వాడు ఆటోమేటిక్గా మారతాడు. అట్లా ఇక్కడ జరిగే పండుగలు ఇవన్నమాట ముఖ్యమైనవి. దత్త జయంతి, జంగం మేళం, మొహరం, గ్యారవి. తర్వాత ప్రభు యొక్క ముఖ్య శిష్యులు. అంటే మనం చిన్నప్పటి నుంచి ప్రభువుని సేవించిన వాళ్ళు, ఆయన పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే మళ్ళీ అక్కడి నుంచి ప్రభు మళ్ళీ బేదర్ వచ్చినప్పుడు, హుమ్నాబాద్లో వచ్చినప్పుడు ఆయన దర్శించుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళలో ప్రధానమైన వారు బాపాచార్య. ఈయన ప్రభు శిష్యులకెల్లా కూడా ముఖ్యమైన వారనమాట. ఈయన కళ్యాణి వాడే, ప్రభువు యొక్క ప్రదేశం నుంచే వచ్చారు. చిన్నతనం నుంచి కూడా ప్రభువుతో ఆడుకునేవాడు. అంటే వీళ్ళందరూ అడవిలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవారు కనుక ఈయన కూడా ప్రభుతో చిన్నప్పటి నుంచి ఉన్నవాడే అన్నమాట. చాలా సంవత్సరాలు ప్రభుతో ఉండి ప్రభు సమాధి అనంతరం శ్రీ మనోహర మాణిక్య ప్రభుల వారిని, సద్గురు మార్తాండ మాణిక్య ప్రభులు మహారాజుల వారిని కూడా వాళ్ళ బాల్యకాలంలో సంస్థానపు వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంటే మాణిక్య ప్రభు సమాధి అనంతరం ప్రభు తమ్ముడైనటువంటి నృసింహ తాత్య యొక్క మొదటి పిల్లవాడు ఆయన మనోహర మాణిక్య ప్రభువులుగా తర్వాత ఆయన్ని దానికి వారసులుగా చేస్తారనమాట. అంటే ఆయన తర్వాత అయినటువంటి మార్తాండ మాణిక్య ప్రభువుల దగ్గర వాళ్ళ బాల్యకాలంలో, అంటే వాళ్ళ చిన్నపిల్లవాళ్లే, వాళ్ళ తర్వాత మనం తెలుసుకుంటాం. ఆ చిన్నపిల్లల దగ్గరప్పుడు ఈయన ఉండి ఆ సంస్థాన వ్యవస్థాపకులుగా ఉన్నారట. మాణిక్య ప్రభాకరం అనే సంస్కృత గ్రంథాన్ని రచించారు ఈ బాపాచార్య. అంటే వీళ్ళ గురించి మనకి ఎక్కువగా చెప్పలేదు, ఊరికే అసలు ఎవరెవరు ఉండేవాళ్ళు ప్రభు దగ్గర అంటే, మనం బాబా దగ్గర అంటే ఎట్లా చెప్పుకుంటాము శ్యామ అని, తాత్య అని, అట్లనే వీళ్ళ దగ్గర కూడా ఈ బాపాచార్య. అలాగే నారాయణ దీక్షితులు ఈయన బాలచంద్ర దీక్షితుల వారి కుమారుడు. అంటే మనం మాణిక్యపు చిన్నప్పుడు ఆయన దీక్షిత్ గారు వచ్చి ఆ ప్రభుని విద్య నేర్పించమని తల్లి అడిగినప్పుడు తీసుకువెళ్ళి ఆయన ఎంతగా, అంటే ఈయన సాక్షి చూస్తానికి పిల్లవాళ్ళు ఇంత తేజస్సుంది, సామాన్యమైన వాడు కాదు, ఈయనేమో ఒళ్ళంతా వీపు తీసుకుని అడవుల్లో తిరుగుతూ అట్లా వచ్చేవాడు. మడి ఆచారం పాటించి ఆయన ఇంట్లో కూడా ఈయనేమి లేకుండా యజ్ఞం చేస్తూ ఉన్నా, హోమం చేస్తూ ఉన్నా సరే ఈయన వస్తే ఆయన లేచి వెళ్ళి ఆ మధ్యలో ఆపి ముందు ప్రభువుకి స్నానం చేయించి భోజనం పెట్టించి, ఆయనకి అంత చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే అంటే ఆయనకు అంత ప్రీతి, ఆయనలో అంతగా ఆయన ఆకర్షించేది. అంటే ప్రభు ఏం చేసినా ఆయన ఇచ్చ వచ్చినట్టు చేయనివ్వండి అని చెప్పి ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పి అసలు ఆయన యజ్ఞనారాయణుడే ఈయనగా ప్రకటమయ్యాడని అంతగా కొలిచారనమాట. తర్వాత కూడా మళ్ళీ ఆ కుటుంబంతో బంధుత్వం ఏర్పరచుకోవాలని వాళ్ళ పాపనిచ్చి చేయటం, ఇవన్నీ మనం చూసాం. అట్లా ఈ మాణిక్యనగర్లో యజ్ఞాలు చేసినటువంటి యజ్ఞేశ్వర దీక్షితుల వారి తమ్ముడు బాలచంద్ర దీక్షితుల వారి కుమారుడు. ఈయన వేదాధ్యాయన పరుడు, బాగా బహుకర్మిష్టి. ఆయన నారాయణ దీక్షితులని, ఈయన కూడా ప్రభు యొక్క ముఖ్య శిష్యుల్లో ఒకరు. అలానే చిమ్నా, ఈయన ఒక బ్రహ్మచారి. ప్రభువుల వద్ద నుంచి మొట్టమొదటిగా జోలి పొందగలిగినటువంటి బ్రహ్మచారి ఈయనే. అంటే మనం బాబాని ఇచ్చి ఎట్లా కఫిళ్ళు పొందారని చెప్పుకుంటామో ప్రభు జోలి ఇచ్చేవారంట భిక్షకు వెళ్ళడానికి. అట్లా ప్రభువు దగ్గర నుంచి మొదటిసారిగా ఒక జోలి పొందినటువంటి వాడు ఈ చిమ్నా. ఈయన ప్రభుతో నిర్భయంగా స్వేచ్ఛంగా మాట్లాడుతూ ఉండేవాడు. ప్రభు అనేవారట, నీకు ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, కానీ నీకు సత్యం మాట్లాడటం అనే ఒక మంచి గుణం ఉంది కనుక నిన్ను దగ్గరికి తీశానని చెప్పేవారట. సత్యాన్ని అంటిపెట్టుకొని నీతోనే ఉంటారని బాబా చెప్పినట్టుగా ఇక్కడ ప్రభువే చెప్పారట, నీకు ఎన్నో దుర్గుణాలు ఉన్నాయి, కానీ నీకు సత్యాన్ని అంటుపెట్టుకున్నావు కనుక నేను దగ్గరికి తీశాను అని ప్రభు అంటూ ఉండేవారట. ఇది చిమ్నా. అట్లానే గోపాల్ బువ, మనం గోపాల్ బువ గురించి చదువుకున్నాం. ఈ గోపాల్ బువ తండ్రి గారు బక్కప్రభు యొక్క శిష్యుడిగా పనిచేసి ఆ బక్కప్రభు సమాధానంతరం ఆయనే మళ్ళీ
మాణిక్య ప్రభువులుగా అవతరించారని తన పుత్రుల్లో ఒకడైనటువంటి పెద్దవాడిని గోపాల్ బువాని ప్రభు సేవకని సమర్పించాడని చెప్పుకున్నాం. ఇతను బాగా బలాఢ్యుడు అనమాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రభుని భుజాల మీద మోసుకొని వెళ్ళేవాడు అవసరమైతే. అంటే అంతగా ఆ బక్క ప్రభు దగ్గర ఉండే 2 కుక్కలే తనకి బిడ్డలా జన్మించారని, అందుకని ఈ మాణిక్య ప్రభువుల వారికి ఇతన్ని సమర్పించాడనమాట. అటువంటి వాడు ఈ గోపాల్ బువ. అంటే ఈ బక్క ప్రభువు యొక్క అవతారం అని వాళ్ళు భావించేవారు అనమాట. అంటే వాళ్ళ నాన్నగారు ఆయన శిష్యుడు కనుక అట్లా. అలానే రాంబావు, ఈయన ఒక బ్రహ్మచారి, ఎప్పుడు లంగోటిని మాత్రమే ధరించి ఉండడం చేత ఈయనకి లంగోటి రామ అని పిలిచేవారట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పేర్లు పెట్టేవాళ్ళు అనమాట. అట్లా ఈయన కూడా మనోహర మార్తాండ ప్రభువు వారి గృహకృత్యపు పనులను చూస్తూ ఉండేవాడు. అంటే తర్వాత వచ్చినటువంటి మాణిక్య ప్రభువు తర్వాత వచ్చినటువంటి మనోహర మాణిక్య ప్రభువులు, మార్తాండ ప్రభువులు వీళ్ళ దగ్గర ఈ గృహకృత్యాల పనులు చూస్తూ ఉండేవారు. అట్లానే మార్తాండ ప్రభువులు వారి 2 కుమారులను కూడా ఈయన జాగ్రత్తగా చూస్తూ ఉండేవాడు, ఈ రాంబాబు అనే ఆయన. అట్లా ఇంకొక శిష్యుడు దయాల్ దాస్. ఈ దయాల్ దాస్ అనేవాడు గొప్ప వర్తకుడు, మద్రాసులో ఉండేవాడట. పైగా బట్టియా కులస్తుడు, అంటే గుజరాతీ కోమటి. ఈ దయాల్ దాస్ అనే ఆయన ఒకసారి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రభువు పట్ల ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఇతనేమో సహజంగా రామభక్తుడు. వచ్చి ప్రభువుని అడిగారంట, ప్రభు నాకు రామదర్శనం కావాలని ఉందంటే, ప్రభు సరే నీ దగ్గర ఉన్న ఆస్తులు అవన్నీ పనిచేసిరా, నీకు ఎలానే కలుగుతుంది అన్నారట. మనం కంసాల జేపు దగ్గర ఎట్లా అనుకున్నాం, ముక్తి కావాలంటే నీ ఆస్తులు పనిచేసిరా షోలాపూర్ ఇల్లని. అట్లాగే ఇతను వెళ్ళి ఇవన్నీ కూడా ఆస్తి అంతా కూడా పిల్లలకి పంచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రభు అతనికి రామదర్శనం ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఇతను ఇంకా అన్నీ వదిలేసి ఆ వ్యాపారం ఇవన్నీ ప్రభు దగ్గరే ఉంటూ ఆ రోజుల్లో ప్రభువుకి 1,25,000 రూపాయలు దక్షిణగా సమర్పించాడట. ఆయన దగ్గర పెడితే ఆ రోజుల్లో చూడండి, మనం ఇప్పుడు ఇచ్చామంటే మనం గిరగలాడిపోతాం. ఆ రోజుల్లో అంటే వాళ్ళకి షాహీ పైసా అంటే ఎక్కువ అంట. మామూలుగా అయితే దమ్మిడి ఇట్లా పైసా పంచదార ఇస్తాను అనుకొని ఎక్కువ తెచ్చాడు. మరి పైసా తీసుకెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు అవుతారని ఆయనేమో కొలతకి ఇచ్చి పైసాకి ఎంత వస్తుందో అంతే తీసుకున్నారట. ఇతను అట్లా ప్రభు సన్నిధిలో అంటే మనకి అర్థం చేసుకోవాల్సింది, ఇవ్వగలిగాడు అంటే ఆయన సన్నిధే ఈయనకి ఇక ముఖ్యం. ఇక డబ్బు మీద మనకుండే ప్రీతి ఇది. డబ్బు దేనికోసం అనుకుంటాం, డబ్బు వస్తే సంతోషం ఉంటుందని దేనికోసం చూస్తూ ఉంటాము. అది వచ్చిన తర్వాత ఇంక దీంతో ఏం పని ఉంటుంది. ఇప్పుడు మనకి ఆకలి అవుతున్నప్పుడు అన్నీ కావాలనుకుంటాం తినడానికి. తిన్న తర్వాత ఎన్ని పెట్టినా కానీ మనం దాన్ని లేదు నేను తినేస్తాను పెట్టుకోం. అంటే మన కడుపు నిండిన తర్వాత మనకి దాని మీద ఉండదు ఎంత ఇష్టం. అట్లాగా వాళ్ళ సన్నిధిలో అది కలిగిన తర్వాత అక్కడ ఆనందం లభించిన తర్వాత ఇప్పుడు బూటీ ఉన్నాడు. మాస్టర్ గారు అంటారు, అందరూ వెళ్ళి డబ్బుల కోసం ఆయన వీడికి బాబా నాకు అది విధం అంటే అన్నీ ఉన్నోడు వచ్చి ఏమీ లేకుండా ఆయన కాళ్ళ దగ్గర పడి ఉన్నాడు. బాబా పెట్టే ఆ ఎండిపోయిన రొట్టె మొక్కు ఆయన భిక్షలోంచి 2 మొక్కలు వేస్తే తిని ఆనందంగా ఇక్కడే ఉండిపోవాలని చెప్పి అన్నీ వదిలేసుకొని వచ్చి ఇక్కడే బూటీ వాడ కట్టుకొని ఉన్నాడు. మనమేమో డబ్బు ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదని మనం పడుతూ ఉంటే నాకు అంతటినీ కొనగలిగిన స్థాయి, అవసరమైతే బొంబాయిలో కొనగలిగిన స్థాయి ఉండేదట. ఎంత ఆస్తుందో కూడా వాళ్ళకి తెలియదట. అట్లాంటి బూటీ ఎట్లా ఉన్నాడు అంటే డబ్బు కంటే కూడా ఆయన సన్నిధిలో లభించే ఆ తృప్తి శాంతి ఉన్నాయి. దానికోసం అంత లగ్జూరియస్ లైఫ్ని అంత డబ్బుని అన్నీ వదిలేసుకొని మాస్టర్ ఇదే పదాలు వాడతారు. ఆయన పెట్టే 2 రొట్టె ముక్కలతోటి అక్కడ ఆయన పాదాల దగ్గర మసీదు బయట కూర్చొని తృప్తి పడేవాళ్ళు అని. అంటే గురువు యొక్క సాన్నిధ్యం ఎలా ఉంటుందో తెలిస్తే మిగిలినవి ఏవైతే మనకి ముఖ్యంగా ఉంటాయో అవి స్పర్శకి అంటే గుర్తు కూడా అంటే అవసరం లేనంతగా అవి ఉంటాయి అన్నమాట. అట్లా ఈయన ఆ రోజుల్లో ప్రభువుకి 1,25,000 రూపాయలు ఇస్తే ప్రభు ఒక్కసారిగా మొత్తం ఆయన ముందే మొత్తం పంచిపెట్టి ఖర్చు చేశారట. ఇంకా తన జీవితాంతం వరకు కూడా దయాల్ దాసు ప్రభు యొక్క సాన్నిధ్యంలోనే ఉండిపోయాడు. అందులో గుజరాతీ కోమటి. అంటే డబ్బులు ఇవ్వాలంటే ఎంత కష్టమో చూడండి. అలాంటి వాడు సంపాదన మీద ఉంటుంది కానీ ఇవ్వటం మీద, అలాంటి వాడు వేరే ఆలోచన లేకుండా ప్రభువుకి ఎంత ఇస్తే పైగా ఆయనకి రామదర్శనం చేయించారు. అక్కడే ప్రభువే రాముడిగా దర్శనం ఇచ్చారు. మన వెంకటేశ్వర దర్శనం, భవానీగా దర్శనం, మళ్ళీ అలాగే బసవేశ్వరుడిగా దర్శనం, దత్తప్రభువుగా, శంకరుడిగా, ఇట్లా ఎన్నో దర్శనాలు ఇప్పటికీ ఆయన సకల
దేవతా స్వరూపం అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అట్లా ఈ దయాల్ దాస్ అనేవాడు అట్లా ప్రభు సన్నిధిలోనే ఉండి తర్వాత ఆ సంస్థానానికి కోశాధిపతిగా ట్రెజరర్గా పనిచేశాడు అనమాట. తర్వాత గిరిరావు చౌదరి, ఈయన ఒక గుమస్తా, నగరంలోని అక్కడ ఇండ్లను కట్టించడం ఈయనకి పని. అంటే మాణిక్యనగరు అనేది అక్కడ ఖాళీ ప్రదేశం. అరే మేనా ఆగిపోయింది, ప్రభు ఇంకా అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఉన్న తర్వాత ముఖ్యమైన వాళ్ళకి చిన్న చిన్న గుడిసెల్లాగా ఏర్పాటు చేశారు. మందిరం వచ్చింది, మందిరం దగ్గర మనం ఆ ముసలావిడికి ఒక గుడిసేశారని మనం చెప్పుకున్నాం. అట్లా అన్ని చిన్న చిన్న గుడిసెల్లాగా, అంటే ఆ నగరానికి కావలసిన ఏర్పాటు చేయడంలోనూ చిన్న చిన్న ఇల్లు ఏర్పరచడంలోనూ పని ఉండేదన్నమాట. ఆ పని ఈయన చేసేవారట. ఈయన ఒక గుమ్మస్తా, నగరంలోని ఇండ్లను కట్టించడం ఈయనకి పని. అలాగే రామచంద్ర బువ, ఈయన స్వగ్రామమేమో నాసిక్ నుంచి. పైగా ప్రభు పట్ల ప్రగాఢమైన భక్తి ఉండేదట. ఈ మహారాష్ట్రంలో ప్రభు జీవితాన్ని పద్యకావ్యంగా రచించారు. అంటే ప్రభు యొక్క జీవిత చరిత్రని వాళ్ళు ఒక పద్యకావ్యంగా మాణిక్య ప్రభు వారి చరిత్రని ఆయన రచించాడు, ఈ రామచంద్ర బువ. తర్వాత లక్ష్మీ నృసింహ శాస్త్రి, ఈయన తెలుగు దేశస్థుడు. అంటే మనకి మాణిక్యనగర్ ఉన్నదే 3 రాష్ట్రాలకి బోర్డర్ ప్లేస్లో ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుందని చెప్పుకున్నాం. దాన్ని చౌభాషా ప్రదేశం అనేవారు. అంటే అక్కడ ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ, ఈ చౌభాష అంటే ఆ రోజుల్లో ఈ ముసల్మాన్లు పాలిస్తూ ఉన్నారు కనుక అక్కడ ఉర్దూ కూడా ఉండేది, మిగిలిన తెలుగు, కన్నడ, మరాఠీ. ఈయన తెలుగు దేశస్థుడు, ప్రభువు యందు బాగా భక్తి కలిగిన వాడు, ప్రచండ తపస్శాలి. సుబ్బయ్య మహారాజుల వారి గురువు. అంటే మనకు ఆ సుబ్బయ్య మహారాజుల వారు తెలియదు కానీ ఆయనకి గురువు అట. ఈయనకి ఆంధ్రదేశంలో బాగా పెద్ద శిష్య బృందం ఉండేదట. ఆయన లక్ష్మీ నృసింహశాస్త్రి అనేవారు మాణిక్య ప్రభు యొక్క శిష్యుల్లో ఈయన కూడా గొప్పవాడు. అలాగే రామన్న పంతు, ఈ రామన్న పంతు కూడా ప్రభు భక్తుడు, స్వగ్రామము దుబల్గుండి. అంటే వీళ్ళ గురించి మనకి ఎక్కువగా తెలియదు, ఊరికే జస్ట్ ఎవరెవరు ఉండేవారో జస్ట్ మనకి పేర్లు మాత్రమే చెప్పారు. అలాగే శరణు సాధు, ఈయన వైశ్య కులములకు చెందినటువంటి ఒక సాధువు. ఈయనకు ప్రభువు పట్ల బాగా భక్తి కలిగి ఉండేవాడు. అలాగే రామకృష్ణ పంతు, ఈయన స్వగ్రామం చిటుకుప్ప. చిన్న గుమస్తా పదవి నుంచి తహసీల్దార్ దాకా ఎదిగాడనమాట ప్రభువు యొక్క అనుగ్రహంతో. బాగా ప్రభు భక్తి పరాయణుడు ఈ రామకృష్ణ పంతు. అలాగే విఠలరావు, ఈయన స్వగ్రామం టేర్పల్లి. ఈయన కూడా అంతే, చిన్న గుమస్తా నుంచి పెద్ద కలెక్టర్ హోదాకు వెళ్ళాడట. అంటే ప్రభు యొక్క అనుగ్రహం ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనేది. ఇక్కడ ప్రభువు దగ్గర ఇంకొక విఠలరావు కూడా ఉండేవారు. అంటే మాణిక్య ప్రభు యొక్క మందిరం నిర్మించడంలో ఆయన ముఖ్య పాత్ర వహించాడు అనమాట. ఆ విఠలరావు వేరు, ఈ విఠలరావు, ఈయన కలెక్టర్ విఠలరావు అనమాట. ఇతను ఆ విఠలరావు కాదు, ఇతను వేరే విఠలరావు అని చెప్తున్నారు. అంటే గుమస్తాగా ప్రారంభించి కలెక్టర్ స్థాయికి. రావుజీ బువ, ఈయన ఒక బ్రహ్మచారి, స్వగ్రామం కొల్హాపూరు. ఈయన కూడా ప్రభు శిష్యుడు. ఈయనకి అనేక మంది శిష్యుడు బొంబాయిలో ఉన్నారట, ఈ రావుజీ బువాకి. అంటే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మాణిక్య ప్రభు దయ వల్ల వాళ్ళకి ఆ వృద్ధులకి 60 ఏళ్ళు దాటిన తర్వాత వాడికి కలిగిన బిడ్డ పేరు మాణిక్యాన్ని పెట్టుకుంటే అతను కూడా మళ్ళీ గొప్పవాడయ్యి, అంటే ప్రభు వెంకమ్మ చేత ఆవిడకి ఇప్పించిన తర్వాత పలికిన పిల్లవాడికి మాణిక్యాన్ని పెట్టుకున్నారు వాళ్ళు కూడా. అతను కూడా మళ్ళీ అక్కడ హుమ్నాబాద్ కాదు, పక్కన బీదర్లోనో ఎక్కడ హుమ్నాబాద్లోనో ఆయన కూడా మళ్ళీ గాది స్థాపించి ఆయనకు కూడా పెక్కు శిష్యులు ఉండేవారని చెప్పుకున్నాం. అలానే వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళు గొప్పవాళ్ళు అనమాట. ఈయన కూడా ఒక గొప్ప బ్రహ్మచారి. ఎవరు? ఈ రావుజీ బువ. స్వగ్రామం ఏమో కొల్హాపూరు, ప్రభు శిష్యుడు. ఈయనకి అనేక మంది శిష్యుడు బొంబాయిలో ఉండేవారట. వీళ్ళేం చేశారు, ఈయన శిష్య బృందం అంతా కూడా బాగా మనీ కలెక్ట్ చేసి, డబ్బు కలెక్ట్ చేసి వెంకమ్మకి ఒక దేవాలయాన్ని కట్టించారు. మనం ప్రభు దగ్గరికి ఆవిడ సమాధి అయ్యే ముందు చెప్తారనమాట, ప్రభు ఆవిడకి దేవాలయం కట్టించాలా, ఆలయం కట్టించాలంటే ఆవిడ కనుక అటువంటి ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకుంటే మందిరం అదే ఏర్పడుతుంది అంటారు. అంటే ఆ ప్రేరణ అలా కలుగుతుంది ఎవరో ఒకరికి, ఆవిడెంత ఇదని. అంటే మనం చూస్తాం ఆవిడ్ని, ప్రభువుని ఎంత గొప్పగా పూజించేవారో ఆవిడ్ని కూడా అదే స్థాయికి పూజించే స్థాయికి వచ్చారనమాట భక్తులు. అంటే అంత గొప్ప స్థితికి తీసుకెళ్లారు ప్రభువు.
అందుకని ఆవిడికి కూడా ఒక మందిరం ఏర్పడింది. ఆ మందిరానికి తర్వాత నిత్య పూజలకి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ఈ రావుజీ బువ ఆయన శిష్య బృందం వీళ్ళు నిర్వహించారనమాట. నిత్య పూజ ఇవన్నీ కూడా మొత్తం ఏర్పరిచారు. అలాగే చింతామణి బువ, ఈయన కూడా ఒక ప్రభు శిష్యుడు. ఈయన కూడా అనేక మంది శిష్యులు ఉండేవారట ఈ చింతామణి బువకి. సంతరాం దాదా, ఈ సంతరాం దాదా ఆయన ఒక తాపీ మేస్త్రి. ఈ ప్రభు దేవాలయాన్ని కట్టించేటప్పుడు అక్కడే ఉండేవాడు. అయితే ఈయన అసలు ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చాడో, ప్రభు ఎప్పుడు ప్రసాదం ఇచ్చారో ఎవరికి తెలియదు. అంటే వచ్చే వాళ్ళందరూ గమనిస్తూ ఉంటారు కదా, వెంకమ్మ ప్రసాదం తీసుకుని వెళ్ళకపోయినా కానీ వాళ్ళందరూ నువ్వు ఇంకా ప్రసాదం తీసుకుని వెళ్ళలేదేంటి అనో, లేకపోతే నువ్వు మళ్ళీ వెళ్తే మళ్ళీ వచ్చావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని, అంటే ప్రభు దగ్గరికి వీడు వచ్చి ప్రసాదం తీసుకోవడం వీళ్ళంతా తెలుసు కనుక అడుగుతూ ఉండేవారు అనమాట. అట్లా అయితే ఈయన ఈ తాపీ మేస్త్రి ఎప్పుడు వచ్చాడో, ప్రభు దగ్గర ఎప్పుడు ప్రసాదం తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. తర్వాత ఈయన ఈ తాపీ మేస్త్రి కాస్త ఒక గొప్ప సాధు సత్పురుషుడై ఈయనకి అనేక శిష్యులు కలిగి ఉన్నాడట. ఇట్లా ప్రభు యొక్క ముఖ్యమైన శిష్యుల్లో ఇప్పుడు మనం చూసిన వాళ్ళు బాపాచార్య, నారాయణ దీక్షిత్, చిమ్నా, గోపాల్ బువ, రాంబావు, దయాల్ దాసు, గిరిరావు చౌదరి, తర్వాత విఠలరావు, రావుజీ బువ, లక్ష్మీ నృసింహశాస్త్రి, శరణ సాధు, రామకృష్ణ పంతు, సంతరాం దాదా. ఈ తాపీ మేస్త్రి ఉన్న ఆయన గొప్ప గొప్ప మహాత్ముడిగా చేశారు. తర్వాత మనం చెప్పుకున్నట్టుగా తర్వాత ఘట్టం దగ్గరికి వచ్చాం. ఒకసారి వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఇక నిష్క్రమించాలని అనుకున్నారా అన్నట్టుగా వీళ్ళందరి నిర్యాణాలు కూడా ఒకే సమయంలో, అంటే కొద్ది కాలంలోనే వరుసగా జరిగాయట. అంటే మనకి అక్కడున్న మాణిక్యనగర్లో ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే మనకి 5 కనపడతారు. దాదా మహారాజు అంటే ప్రభు యొక్క అన్నగారు హనుమత్ దాదా గారు, తర్వాత ప్రభు యొక్క తల్లైన భయాదేవి, ఆ తర్వాత తాత్యా మహారాజు అంటే నృసింహ తాత్య, ఆయన అక్కడ కావాల్సినవన్నీ చూస్తూ ఉండేవారు కనుక ఆయన. తర్వాత వెంకమ్మ, ఆవిడ వెతుక్కుంటూ వచ్చి ప్రభు యొక్క అనుగ్రహం పొంది ఎలాంటి స్థాయికి వెళ్ళారు మనం ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట. అంటే అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళారు ప్రభు. ఆవిడ యొక్క భక్తి కూడా ఎలా ఉందో మనం ప్రభు పెట్టిన పరీక్షలో ఆవిడ ఎలా నెగ్గిందో కూడా మనం తెలుసుకున్నాం. వచ్చిన రోజే ఇంక ప్రభు దగ్గర ఉండాలంటే నువ్వు ఇలా ఒంటి నిండా నగలు వేసుకొని ఉంటే కుదరదు అంటే మొత్తం తీసి ప్రభు పాదాలు పెట్టి మీ ఇష్టం అందట. అంటే ఏ ఆశలు లేని ఒంటరి అయినప్పటికీ అన్నీ అక్కడ ఆయన కోసమే, ఆయన దర్శనం కోసమే తప్పిస్తుందా అన్నట్టుగా అంతకాలం నుంచి పిచ్చి పెట్టినట్టుగా తిరుగుతూ ఉన్నట్టుగా ఉండి ఆయన దర్శనం అయిన తర్వాతే తను దేనికోసం వెళ్తున్నామో అది, అంటే తనను రక్షించింది ఎవరో అప్పుడు దాకా గుర్తు కూడా లేదట. ప్రభువుని దర్శించిన తర్వాత తనని ఆ రోజు అక్కడ ఆ గుండంలోంచి తీసి రక్షించింది ఈయనే అని గుర్తించగలిగింది అనమాట. తర్వాత ఇంకా ప్రభు ఎలా పెడితే అలా అంత నిరాడంబరంగా ఉండి యోగ సాధనలో కూడా అరణ్యాల్లో ఉండి కూడా పక్కనే ఉన్న అరణ్యంలో కూడా ఆవిడ యోగ సాధన చేసి ప్రభు అనుగ్రహంతో అంతర్చితికి వచ్చింది. అట్లా అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇప్పుడు అక్కడ ముఖ్యమైన వాళ్ళలో ప్రభు యొక్క అన్న, తమ్ముడు, అమ్మ గురించి చెప్పుకున్నాం, తల్లి గురించి. అంత స్థానాన్ని మళ్ళీ వెంకమ్మ పొందిందనమాట అక్కడ. ఆవిడ కాకుండా ఇంకా ఈ 5వ వారు మన శ్రీ మాణిక్య ప్రభువుల వారు. ఈ ముఖ్యమైన వాళ్ళు మాణిక్య నగరంలో ఈ 5 కూడా. ఈ 5 కూడా తమలో తాము కూడ పలుక్కొని ఇంకా మేము ఆడుతున్న నాటకానికి తెరదించేద్దామన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు నిష్క్రమించారా అన్నట్టుగా జరిగింది వాళ్ళ యొక్క నిర్యాణం అని చెప్తూ ఉన్నారనమాట. దాదా మహారాజుల వారిని ఒకరోజు ప్రభువు పిలిచి ఇక కాలం సమీపించింది, వెళ్ళిపోయే సమయం అయింది, సిద్ధంగా ఉండన్నారట. అన్న తర్వాత అంటే ముందే చెప్పారు, పైగా ఆయన భయపడేది ఏముంది, ఆయన కూడా గొప్ప సాధకుడు, ఆయనకి కుటుంబ వ్యవహారాల పట్ల ఇవేమీ లేకుండా కేవలం మాణిక్యనగర్ ఇవంతా స్థాపన జరిగిన తర్వాత మాత్రమే ఇక ఇక్కడే ఉండి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ప్రభువు ఒకరోజు ఏకాంత స్థలానికి తీసుకెళ్ళి 3 రోజులు ఆయనకి ఏదో నేర్పారు. అయిన తర్వాత వచ్చేసిన తర్వాత ఈ సంఘం అక్కడ మనకి ఆ దేవాలయం అన్నీ ఉన్నాయనుకున్నాం కదా, ఆ సంఘం దగ్గర ఒక సమాధిని ఏర్పాటు చేయించారట. తల్లికి తెలిసి బాధపడిపోతూ ఉంది, అయ్యో తన కళ్ళ ముందే తన బిడ్డల సమాధి చెందిపోతూ ఉన్నాడు అని తెలుసుకొని. అయినప్పటికీ కూడా ప్రభువు ఆయనకి నేర్పిన, అంటే వీళ్ళందరూ ప్రభు 3 రోజులు ఏకాంతంగా గడిపారు వీళ్ళు అని, ప్రభు ఏదో ఆయనకి యోగ విద్యను నేర్పుంటారు అని. ఈయన మాత్రం ఆనందంగా తన బ్రహ్మానందరం గుండా ఆయన ప్రాణాలు విడిచారట. అంటే ఆయన నేర్పినటువంటి యోగ సాధనతోటి వీటితోటి అట్లా
ఆయన ఎప్పుడు కూడా మిగిలిన వాటి పట్ల ఈ ప్రాపంచిక దృష్టి లేకుండా పారమార్థిక దృష్టితో ఉన్న జీవితాన్ని గడిపిన వారు హనుమంత్ దాదా అనమాట. ఈయన బ్రహ్మరంధ్రం కూడా ప్రాణం వదిలేసిన తర్వాత ఈయన తీసుకువెళ్ళిపోయి ఆ సంగమం దగ్గర ఈయనకి ఏర్పాటు చేసిన సమాధిలో ఆ సమాధిని అందించారు. బాగా అంటే ఆ సమాధి కార్యక్రమాన్ని కూడా ఎంతో వైభవంగా, అంటే ఎంతోమంది వచ్చి బైరాగులు, గోసాయిలు, సాధువులు వీళ్ళందరూ వచ్చి చేస్తే అక్కడ వాటన్నిటికీ కూడా కొన్ని వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున ఆ ఉత్తరక్రియలన్నీ కూడా జరిపించారు. అట్లా ప్రభు యొక్క అన్నగారు ముందుగా వెళ్ళారనమాట. ఈయన ఎప్పుడు కూడా ఏకాంతాన్ని బాగా ఇష్టపడుతూ ఉండేవారు అనమాట దాదా మహారాజుల వారు. చిన్నప్పటి నుంచి ఇట్లా తీర్థయాత్రలు చేసి అనేక పుణ్యక్షేత్రాలను దర్శించారు. వీరికి దేవతారాధన యందు బాగా అభిరుచి. సాధువులు, బైరాగులు మొదల వారికి సహాయం చేసేటివారు. వీరికి సమాధి పొందడానికి ముందే వీళ్ళకి భగవత్ సాక్షాత్కారం కూడా కలిగి ఉంటుందని కొందరు అనుకునేవారు. అంటే వాళ్ళకి తెలియదు కదా దత్తస్వామి సాక్షాత్ అక్కడే ఉన్నాడు అని. అట్లా ఈయన 1861లో ఈయన సమాధి చెందారు. ఆ తర్వాత భయాదేవి గారు ఈ ప్రభువుని కన్నటువంటి అదృష్టం ఈవిడికే భరించింది. ఈవిడ ఎలా అంటే బాగా నిరాడంబర జీవి. పైగా ఎంత ఆనందంగా అంటే బిడ్డలందరూ ఒకే చాటు ఉండి ప్రభువు ఇంత గొప్పగా ఆయన చేస్తూ ఉంటే ఎంతో సంతోషంతో జీవించింది. అయితే ఈవిడికి ఒక్క కోరిక ఉండేదట, ఏంటంటే తన చిన్న కొడుకు బాగా డబ్బున్న ఇది కావాలని చెప్పి. అంటే వీడికి పెద్దవాడు అంటారా, హనుమంత్ దాదా ఎట్లాగూ ఆయన ఇవన్నీ పట్టించుకోడు, ఇలాంటి జీవితంతో ఉన్నాడు. వీనికి మాత్రం పాప 2 పెళ్ళిళ్ళు, తర్వాత పిల్లలు ఉన్నారు కదా, ఈ తాతయ్య మహారాజు పిల్లలున్నారు కనుక ఇతను కనుక బాగా డబ్బును వాడైతే బాగుండు అని అనుకునేదట. ఎప్పుడు ఆవిడకి ఆ కోరిక ఉండేది. అయితే పిల్లలు ఉన్నవాడు కనుక తల్లి అలా కోరుకోవటం సహజమేనేమో అనిపించేట్టుగా ఉండేదట. ఒకరోజు ఒక ఆవిడ వచ్చి ప్రభు దర్శనం చేసుకొని ఆవిడ దగ్గర ఉన్నటువంటి బంగారపు చంద్రహారాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టిందట. అదేం చేశారు, ప్రభు తీసి వాళ్ళ తల్లికి ఇచ్చారట. ఇస్తే తీసుకెళ్ళి లోపల పెట్టేసుకుంది. లోపల పెట్టేసుకొని ఏమనుకుంది, నా కోడలికి ఇస్తాను ఇది అనుకుందట. అని చెప్పి ఆవిడ దాచిపెట్టింది. కొన్ని రోజులు గడిచింది. ప్రభు కూడా అడగట్లేదమ్మయ్య, ప్రభు కూడా మళ్ళీ తిరిగి ఇవ్వమని అనలేదు, మర్చిపోయాడు. ఇక ఆ విషయం ఇక ఇది మందే అనుకుని ఉన్న తర్వాత కొద్ది రోజులకి ఈవిడికి ఒక ఆరోగ్య అంటే ముద్రస్వల రోగం ఏదో ఒక రోగం దానివల్ల వచ్చిందట. బాగా అవస్థపడుతూ ఉంటే ఒకరోజు మాణిక్య ప్రభు వచ్చి, అమ్మ నువ్వు కనుక ఆ చంద్రహారాన్ని నా దత్తప్రభుకి ఇచ్చేస్తే నీకు తీరుతుంది అని చెప్పారట. అన్నప్పుడు అప్పుడు వాళ్ళకి అర్థమయ్యి తీసి అది బయటపడేసిందట. అంటే అంత నిరాడంబరంగా ఉండి అంతటి మహాత్ముడికి తల్లి అయ్యి ఉండి అవసరమైతే ఆయన ఇవ్వగలుగుతాడు, ఇంతమందికి చేస్తున్నాడు విషయం ఉన్నా మనుషులుగా మనం ఎంత పొరపాటు చేస్తామంటే తల్లి దగ్గర కూడా కనపడుతూ ఉంది. ఎట్లా ఎవరో వచ్చి సమర్పించినటువంటి దాన్ని అది తీసుకొని ఆవిడ మళ్ళీ లోపల దాచిపెట్టుకొని అది కోడలికి ఇవ్వాలని కోరిక. పైగా కొడుకు బాగా డబ్బున వాడు అయ్యి ఉంటే బాగుండేది, అంటే వీడికి పిల్లలు ఉన్నారు ఇవన్నీ అని ఒక మామూలు సాధారణ స్థాయిలో తల్లిలాగా మనం ఆలోచించారన్నమాట. అంటే రమణ భగవాన్ తల్లి కూడా మనం చూస్తాం, ఆవిడ అట్లానే చేస్తారు, అన్నిటికీ అడ్డే. అంటే అప్పటిదాకా వదిలేసి అంత ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మడనేవారట, నువ్వు ఏ పడితే అది తింటున్నావు, ఇలా పడితే అలా చేస్తున్నావు, అన్నిట్లో అందులో అవి వేస్తున్నారు ఇవి వేస్తున్నారు అని. అంటే అంతటి అదృష్టం పొంది అంతటి వచ్చిన తర్వాత తన కొడుకు ఎంతటి మహాత్ముడో తెలిసినా కానీ మళ్ళీ తల్లితనంగానే ప్రవర్తిస్తూ ఉన్నారే తప్పించి, అంటే ఆయన చూడటం. ఇక్కడ కూడా పాపం ఇవిడ అలానే చేసి ఆ చంద్రహారాన్ని దాచుకొని ఎందుకు కోటలకు ఇవ్వాలని అనుకున్నందుకు గాను కొంతకాలం ప్రభు కూడా మర్చిపోయారులే అనుకున్నందుకు ఆవిడికి అటువంటి కడుపులో నొప్పి, కడుపులో సోలపోటు వచ్చిందట. ఆ సోలపోటు వచ్చిన తర్వాత ఒకరోజు ప్రభు నెమ్మదిగా తల్లి దగ్గరికి చేరి, అమ్మ నువ్వు కనుక అది దత్తప్రభువుకి ఇచ్చేస్తే, నా దత్తప్రభువుకి ఇచ్చేస్తే నీకు ఆ కష్టం తీరుతుంది అన్నారట. అంటే ఇందాక మనం అనుకున్నట్టు మనకు కావాల్సింది మనకు వచ్చినప్పుడు డబ్బుతో లెక్క ఉండదు. అట్లాగా ఒకసారిగా తీసి బయటపడేసింది. అప్పటి నుంచి ఆవిడకి మళ్ళీ స్వస్థత చేకూరింది. అయితే కొద్ది కాలానికి ఆవిడ ప్రాణం విడిచేశారనమాట. అయితే హనుమత్ దాదానేమో 1861లో ఆయన వెళ్ళిపోయారు, ఈవిడేమో 62లో. మళ్ళీ ఆ రోజు కూడా ఆ ఉత్తర కార్యక్రమాలన్నీ కూడా బాగా ఇదిగా చేసి కొన్ని వేల కొద్ది రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ
సంతర్పణలు, తర్వాత దక్షిణలు ప్రభు అంతా కూడా బాగా ఘనంగా చేశారట. ఆ తర్వాత తాత్యా మహారాజుల వారు, నృసింహ తాత్య అంటే ప్రభు యొక్క తమ్ముడు, ఒకరోజు ప్రభు దగ్గరికి ఒక శిష్యుడు పరిగెత్తుకుంటా వచ్చి, ప్రభు తాత్యా మహారాజుల వారికి బాగాలేదు, బాగా కష్టపడుతూ ఉన్నాడు అంటే ప్రభు అన్నారంట, ఇప్పుడు ఏం కాదు, వాడు ఇప్పుడు కాదు వెళ్ళేది, ఇంకొంచెం టైం ఉంది అన్నారట. అని ప్రభు దగ్గర సట్కా తీసిచ్చి ఇది తీసుకొని వెళ్ళి వాడి దగ్గర ఉండు అన్నారట. సరే ఆ సట్కా తీసుకొని వెళ్ళి ఆ ప్రభు నృసింహ దగ్గర నిలబడగానే అతను ఒకసారిగా కోలుకొని మళ్ళీ నార్మల్గా ఉన్నాడు. అంటే అప్పటికి ప్రభు దాన్ని వాయిదా వేసినట్టుగా మనకి కనపడుతుంది అనమాట. ప్రభు అక్కడికి ప్రభు పంపించిన ఆ సట్కా తీసుకుని వెళ్ళగానే అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అట్లా ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఈ తాత్యా మహారాజు ఏం చేశాడు, తన పెద్ద కుమారుడైన అప్పా సాహెబ్ను అతనికి ఉపనయనం అతి వైభవంగా చేసి ఆ రోజుల్లో 25,000 రూపాయలు ఖర్చు పెట్టాడట. ఈ అప్పా సాహెబ్ గారే తర్వాత గాదీనెక్కినటువంటి మనోహర మాణిక్య ప్రభువు. అంటే వారసులుగా ప్రభు తర్వాత ప్రభు సమాధి అనంతరం ఆ సంస్థానానికి వారసులుగా కావాలని అన్నప్పుడు అప్పుడు నృసింహదాత్య యొక్క పెద్దవాడు, ఈ పిల్లవాడైనటువంటి ఈ అప్పా సాహెబ్నే ఆయనే మనోహర మాణిక్య ప్రభువు పేరుతోటి ఆయన ఆ వారసుడిగా ఆయన వచ్చారనమాట. తర్వాత కొన్ని రోజులు అంతా నెల గడిచిన తర్వాత, కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ 62వ సంవత్సరంలోనే ఇట్లా ప్రభు ఈయనకి యోగ సంబంధమైన విషయాలు అవన్నీ చెప్తూ ఉండేవారట. ఒకరోజు ప్రభు శిష్యులతో చెప్పారు, తాత్య ఈరోజు వెళ్ళిపోతారు అని. అంటే ముందు వచ్చి శిష్యులు వచ్చి చెప్తే ఇంకా సమయం ఉంది, ఏం కాదు అని అన్నారు కదా. ఇప్పుడు ఒకరోజు ఇట్లా మాట్లాడుతూ ఉండి ప్రభు అన్నారట, ఈరోజే వెళ్ళిపోతాడు తాత్య అని మనందరం కూడా తాత్యాకి ముక్తి కలిగేట్టుగా చూడాలి అని చెప్పి ఈ ప్రభు శిష్యులందరితో అని ప్రభు ఏం చేశారట, ఆ రోజు తాత్య యొక్క కుడిపాదాన్ని ప్రభు నొక్కి పెట్టి పట్టుకున్నారట. అతను కొంచెంసేపు ప్రశాంతంగా ఉండి ఆయన ప్రాణాలని ఆయన కూడా వదిలేశారు. అంటే ప్రభువు అతనికి ఎలాంటి స్థితిని ఇచ్చారన్నమాట. మనం రమణ భగవాన్ దగ్గర చూస్తాం, శంకరుల దగ్గర చూస్తాం, తల్లికి ఎలాంటి ఇది ఇచ్చారనేది. రమణ భగవాన్ కూడా తల్లికి ఎంతో ఇది ఉన్నా కానీ ఆవిడికి ఇవన్నీ కూడా అదే సమయంలో ఉన్న జన్మల్ని, కర్మల్ని, రుణానుబంధాలు మొత్తాన్ని దగ్ధం చేసేసి ఆవిడికి ముక్తినిచ్చేశారనమాట. అట్లాగే ఇక్కడ కూడా మాణిక్య ప్రభు నృసింహతాత్యకి అట్లా ఆయన పాదాన్ని పట్టుకొని లోపల నొక్కి పట్టుకున్నారట. అట్లాంటి ప్రభు యొక్క స్పర్శ, ఆయన చేసినటువంటి ఆ క్రియ, వీటిల్లో ఆ పారవస్యంలో ఈయన ఆనందంలో ఉంటూ ఆయన ప్రాణాన్ని వదిలేశారు. అంటే అన్నగారు ఎట్లయితే బ్రహ్మరంజనంగా వదిలారో ఈయన కూడా అట్లానే ఈ ప్రశాంతంగా తాత్య ప్రాణాలను వదిలేశాడు. యోగ సమాధిలో నుండే ప్రశాంతంగా ప్రాణాలను వదిలేశారని చెప్పి చరిత్రకారులందరూ కూడా రాశారంటే ప్రభువు అతనికి అలాంటిది ప్రసాదించారు. ఎందుకని ముందే అన్నారు కదా, ఈరోజు నృసింహతాత్య వెళ్ళిపోవలసింది, మనందరం కలిసి అతనికి ముక్తి కలిగేట్టుగా చూడాలి అని. అందుకని అన్నట్టుగానే అట్లా ప్రభు ఆయనకి ముక్తిని ప్రసాదించారు. ఈ నృసింహతాత్యకి 2 కుమారులు, 1 కుమార్తె. పెద్దవాడేమో ఆయనే మనోహర మాణిక్య ప్రభువుగా తర్వాత తెలియవచ్చారు. ఈయన కూడా తల్లిగారు సమాధి చెందినటువంటి 62వ సంవత్సరంలోనే, అంటే 61లో అన్నగారు, 62లో తల్లి, ఆ తర్వాత ఈ నృసింహతాత్య. ఆ తర్వాత ఇప్పుడు 5గురిలో 3 వెళ్ళిపోయారు. 4వ వారు వెంకమ్మ. ఈవిడ కూడా అదే సంవత్సరం 62లోనే, అంటే వెంటనే అందరూ ఒక్కసారిగా నిష్క్రమించారన్నట్టుగా. అట్లా తాత్యా మహారాజు నిర్యాణమైన 9 రోజులకే వెంకమ్మ తన భౌతిక శరీరాన్ని విడిచేసింది. ఈయన వెళ్ళిపోయిన 9 రోజులకి వెంకమ్మ గారు కూడా తన భౌతిక శరీరాన్ని వదిలేశారట. ప్రజలందరూ ప్రభువుని ఎట్లా గౌరవించేవారో వెంకమ్మను కూడా అట్లే గౌరవించేవారు. ప్రభువుని ఎంతగా ప్రేమించారో వెంకమ్మను కూడా అట్లానే ప్రేమించేవారు. ఒక 2 రోజులు అహోరాత్రాల యందు ఈ భజన చేస్తూ, ధ్యానం చేస్తూ, అలానే 3వ రోజు శ్రోతపై పడిపోయిందట. ఆవిడ ఎట్లా ప్రాణం విడిచారంటే, ఒక 2 రోజులుగా అహోరాత్రాలు భజన, ధ్యానం వీటిలోనే ఉండి 3వ రోజు వెంకమ్మ శ్రోతపై పడిపోయిందట. కొంతసేపు అయిన తర్వాత ఆవిడని చూసి వాళ్ళందరూ, సజాతీయ వారందరూ వచ్చి వెంకమ్మ ప్రాణాలు విడిచిందని చెప్పి
తెలుసుకొని అంత్యక్రియలు జరిపించాలని చెప్పి ప్రభువుకి చెప్తే అని ఆవిడ ఇది శరీరం ఎత్తగానే ఓం అనే శబ్దం అని పడుతూ ఉందట. అట్లా 3 సార్లు జరిగిందట. జరగనప్పుడు ప్రభు అన్నారట, ఆవిడ గొప్ప స్థితిలోకి వెళ్ళారు, కానీ ఆవిడకు ఒక కోరిక ఉంది, తన అంత్యక్రియలు బ్రాహ్మణులు జరిపించాలని ఆవిడకు కోరిక ఉంది కనుక, అంటే ఆవిడ ఎత్తగానే ఓం అని వస్తూ ఉందట. అంటే ఏదో ఒక అసంపూర్ణమైన కోరిక ఇంకా ఉంది, అంటే ఎప్పుడో పడి ఉంటుంది మనసులో, నాకు ఇట్లా అంత్యక్రియలు బ్రాహ్మణుల చేత జరిపించాలని. అందుకని ప్రభు అన్నారట, ఆవిడికి ఆ కోరిక ఉండిపోయింది కనుక బ్రాహ్మణులు పిలిపించి వాళ్ళ చేత ఆవిడకి అంత్యక్రియలు జరిపించండి అని చెప్పి ప్రభు చెప్తే, అప్పుడు ఆ బ్రాహ్మణులు వచ్చి ఆ కళేబరాన్ని తీసుకొని స్నానం చేయించి వాళ్ళు ఇవంతా చేసిన తర్వాత ఆవిడకి సమాధి చేశారు. అంటే దహనం చేయకుండా సమాధి చేశారు. తల్లిది మాత్రం ఆవిడికి దహనం చేసి ఆ అస్థికలు తెచ్చి సంగమం దగ్గర సమాధి చేశారు. ఈ వెంకమ్మని మాత్రం శరీరాన్ని మామూలుగా ఇట్లా సమాధి చేశారు, పాతి పెట్టారనమాట. అంటే దహనం చేయాలి, ఒక తల్లిది ఒక్కటే అట్లా దహనం చేశారు. అంటే ప్రభు ముందే చెప్పారు కదా, వచ్చి కొంతమంది వచ్చి అంటే వెంకమ్మని అంతగా గౌరవించి ప్రేమించేవారు కాబట్టి వీరు ఆవిడకి ఏమైనా మనం దేవాలయం ఏమైనా కట్టించాలంటే ప్రభు అన్నారట, ఆవిడ కనుక ఏమైనా ఆధ్యాత్మిక శక్తి సంపాదించుకొని ఉంటే అది ఆ మందిరం అదే ఏర్పడుతుంది, మనంగా ఏం చేయక్కర్లేదు అనట. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక ప్రభు యొక్క శిష్యుడు వాళ్ళ శిష్య బృందం అంతా కలిసి ఆ డబ్బు కలెక్ట్ చేసి వాళ్ళు ఆవిడకి ఒక మందిరాన్ని కట్టి, తర్వాత ఈ రోజుకి కూడా ఆ కార్యక్రమాలన్నీ జరిగేట్టుగా ఒక ఫండ్ని ఏర్పాటు చేసి అవన్నీ నిర్వహించారనమాట. అంటే అందరిలోకి కూడా మనకి ఇన్స్పైరింగ్ అని చెప్పచ్చు, లేకపోతే అత్యంత ఆశ్చర్యాన్ని కల్పించే వాళ్ళల్లో శిష్యుల్లో వెంకమ్మ అంతటి స్థాయికి వెళ్ళటం అనేది. ఇక తర్వాత ఈవిడ కూడా 62లోనే, అంటే 61లో హనుమత్ దాదా గారు, 62లో తల్లిగారు నృసింహతాత్య, తర్వాత వెంకమ్మ, వీళ్ళందరూ ఒకే సంవత్సరంలో. ఆ తర్వాత శ్రీ ప్రభువు వారు. ఇక అయితే 62లో కాకుండా ప్రభువు 65లో శ్రీ ప్రభువుల వారి నిర్యాణ దినం మార్గశీర్ష శుద్ధ ఏకాదశి 1865. అయితే ఆ రోజు నిర్యాణం చెందిందని ముందే ఒక నెల పూర్వమే ప్రభువు చెప్పి, అంటే బాగా క్లోజ్గా ఉండే ఒక 4 శిష్యులతో మాత్రం చెప్పారట. 4 శిష్యులతో చెప్పి, అయితే ఈ విషయాన్ని మాత్రం అతి రహస్యంగా ఉంచండి, ఎవరికి చెప్పొద్దు, నేను ఒక 4 రోజుల్లో వెళ్ళిపోతాను, అయితే ఈ విషయాన్ని మాత్రం మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పారట. ఇక చెప్పిన తర్వాత వారు ప్రభు ఉండే ఆ కుటీరంలోనే లోపల ఒక గోతిని తవ్వించి దానికంతా ఒక ఆర్చిలాగా కట్టించి ఒక సమాధిని ఏర్పాటు చేశారంట. ముందే అంతా చేశారు. ఇక దత్త జయంతి దగ్గరికి వస్తూ ఉంది. దత్త జయంతికి ఇక ఎక్కడి నుంచో వస్తారు కాబట్టి జనాలు వస్తూ ఉన్నా కానీ ఎవరికి ఏం చెప్పొద్దని ప్రభు ముందే చెప్పారు. ఇక ఒకరోజు దత్త జయంతికి కొద్ది రోజుల ముందు ప్రభు దర్బారు చేసి నిరంతరం విపరీతంగా 2 రోజులు కంటిన్యూస్గా జరిగింది దర్బారు. బాగా వచ్చిన వాళ్ళందరికీ బహుమతులు, కానుకలు, వాళ్ళ అర్ధార్థులకి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తూ అంతా అయిపోయిన తర్వాత లోపల విశ్రాంతిగా అయినట్టుగా వెళ్ళి ఇక ప్రభు సమాధిలోకి వెళ్ళిపోయారనమాట. అంటే ఆయన జీవ సమాధిలాగా వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది. వచ్చిన వాళ్ళకేమో ప్రభు విశ్రాంతి తీసుకుంటున్నారు. దత్త జయంతి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు ఇంకా ప్రభు విశ్రాంతిలో ఉన్నారు, ప్రభుని ఇప్పుడు దర్శనం చేసుకోవడం కుదరదు అని చెప్పి, మీరు ఇక్కడి నుంచి బయట నుంచే ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకోండి అంటే, ఆ గుడిసె ఏదైతే ఉందో దానికే వాళ్ళు చుట్టూ ప్రదక్షిణాలు చేసి ప్రభు లోపలే ఉన్నారు, ఆయనకి విశ్రాంతి కావాలని చెప్పి అట్లా వాళ్ళందరూ కూడా అసంతృప్తిగానే అంతా చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఈ దత్త జయంతి అయిపోయిన తర్వాత రోజు ఇక ప్రభు అది ముందు చెప్పారనమాట, ఆ తర్వాత తీసేయమని. కుటీరం తీసేసరికి అక్కడ ఎవరూ లేరు. ఇక ఈ ముస్లిం భక్తులు, ఈ హిందూ భక్తులు వీళ్ళందరూ కూడా గొడవ పెట్టారంట, మేము ఎట్లయినా ప్రభుని దర్శనం చేసుకోవాల్సిందే అని. అంటే ఏంటి, అది తీయాలా అన్నంత ఇదిగా. కానీ ఈ బాబాచార్య వీళ్ళందరూ వచ్చి వాళ్ళందరినీ మళ్ళీ కొంచెం శాంతపరిచి ఇది ప్రభు యొక్క నిర్ణయం అని చెప్పి తర్వాత వాళ్ళు ఇంకా అంటే అంగీకరించారు. తర్వాత ఏంటి, ప్రభుని దర్శనం చేసుకోవాలని వాళ్ళకి అలా కోరుకుంటాం వల్ల వీరందరి దుఃఖం వర్ణాతీతము, కంటితడి పెట్టని వారు ఎవ్వరూ లేరు, అందరూ కూడా ఈ విచార సముద్రంలో మునిగిపోయి ఉన్నారు అని చెప్పి ప్రభు యొక్క గుణవర్ణాన్ని
వర్ణన చేయుటకు ఆదిశేషుడికైనా కానీ అలివి కాదు. జీవితకాలమంతయు ఆరంభం మొదలు చివరి వరకు వచ్చిన వారి కష్టములనెల్లా బాపి సుఖమును సమకూర్చుచుండేవారు. దీనదయాళుడు, కోమల హృదయుడు, వీరి ఔదార్యం ముందర కర్ణుడు తీసుకట్టు. అత్యంత సమర్థుడు, వైభవమంతయు ఆయన కాళ్ళ చెంతకు పరిగెడి వచ్చినను ఆయన విరాగియే. అంటే ఆయన అంత వైభవం అంతా ఆయన పాదాల దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఆయన మాత్రం విరాగిగానే ఉన్నారు. వ్యవహారిక విషయాలు కలగ చేసుకొని వచ్చినప్పుడు అత్యంత కౌశలమును కనపరిచేవారు. సదా లోక కళ్యాణముని చేయుచుండేవారు. ఈయన స్వరూపం అందమైనది, మాటలు తీయనివి, చేతలు చక్కనివి. ఈయన సాటిలేని ప్రేమయే జనాకర్షణకు కారణం. మనం బాబా గురించి చెప్పుకుంటాం. ఆయన గురించి ఇలాంటి ప్రచారం ఇలాంటి ఏమీ లేని రోజుల్లోనే అంతమంది ఆయన ఎలా దర్శించారు అంటే, అద్భుతమైన ఆయన మనోహరమైన ఆయన జీవితము, నిరాడంబరమైన జీవితము, ఆయన చూపే ప్రేమ, ఇవే అందరినీ కూడా ఆకర్షితులను చేసి అక్కడికి తీసుకొచ్చాయి. అలాగే ప్రభువు కూడా ఆయన స్వరూపం అందమైంది, మాట ఏమో తీయనిది, ఇక చేతలేమో చక్కనివి. ఇక ఈయన సాటిలేని ప్రేమయే అందరినీ కూడా అట్లా ఆకర్షించి వీళ్ళందరినీ ఇక్కడికి వచ్చేట్టుగా చేసింది. భిన్న మతస్థుల వారిని ఆకర్షించింది కూడా ఈ ప్రేమయే. అంటే ఎవరైనా సరే ఆ ప్రేమకే కట్టుబడాలి. అంటే అప్పుడు ఆ ముస్లిమ్స్ వచ్చినా, ఇంకొక మతస్థులు వచ్చినా, ఇంకొకళ్ళు వచ్చినా కానీ వాళ్ళందరూ ఆయన దగ్గర పొందే ఆ ప్రేమకే వాళ్ళు కట్టుబడిపోయేవాళ్ళు. ఈయన మహాజ్ఞాని. పండితులేమో ఈయన జ్ఞానస్వరూపమే ప్రేమించారు. ఇట్టి అద్భుత నాటకం ప్రదర్శించిన ఆ వ్యక్తి తెరచాటుకు పోయినప్పుడు విచారించకుండా ఎవరుంటారు? వాళ్ళు వచ్చేది ఎందుకంత గొడవ చేశారంటే, అత్యంత విలువైన అటువంటి ఆయన ఇప్పుడు కనపడకుండా పోయేసరికి వాళ్ళందరూ కూడా అట్లా బాధపడకుండా ఎలా ఉంటారు? అయితే అంత్యం పొందినది వారి సగుణ స్వరూపం మాత్రమే. జ్ఞానస్వరూపం ఎప్పుడూ కూడా నిలిచే ఉంటుంది. వీరి ఆధ్యాత్మిక శక్తి వీరు స్థాపించిన గాది అందు ఉండును. అంటే అక్కడ స్థాపించిన దత్తసింహాసనం అందు ఏర్పరిచినటువంటి సాంప్రదాయం నందు స్థిరముగా నిలిచి ఉన్నది. అంటే ఆయన భౌతికంగా మనకి అలా తెరచాటుకు వెళ్ళినట్టుగా ఉన్నప్పటికీ కూడా ఆయన యొక్క జ్ఞానస్వరూపము, ఆయన స్థాపించిన ఈ గాదిలోనే ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అని. అంటే మనం వెళ్తే అక్కడికి అర్థమవుతుంది అనమాట, ఎంత మహత్తరంగా, ఎంత మనోహరంగా ఉంటుంది ఆయన యొక్క సన్నిధి అనేది. అట్లా వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా తమ భౌతిక దేహాన్ని విడిచేసి 61లో స్టార్ట్ అయినటువంటి దాదాగారు, 62లోనేమో భయాదేవి, తర్వాత నృసింహతాత్య, వెంకమ్మ, మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత 3వ సంవత్సరంలో మాణిక్య ప్రభువుల వారు తమ అవతారాన్ని చాలించి వెళ్ళారు. మళ్ళీ వచ్చేవారు తర్వాత ప్రభు యొక్క సంస్థానానికి వారసులైనటువంటి మనోహర మాణిక్య ప్రభువులు, ఆ తర్వాత మార్తాండ మాణిక్య ప్రభువు, వీళ్ళ గురించి తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ భక్త కార్యకల్పద్రమ గురు సార్వభౌమ శ్రీమద్ రాజాధిరాజ యోగి మహారాజ త్రిభువనానందాద్వైత భేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకల మత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్ ప్రభు మహారాజ్ కీ జై. ఇప్పుడు భజన చేద్దాం.